సుజాత గారు ఒక వీడియో రిలీజ్ చేసింది. ఒక సోషల్ మీడియాలో నడుస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం కంచగచ్చిబౌలి హెచ్సియు భూమిలో చెట్లు నరికిన అరాచకం సృష్టించిన తర్వాత హెచ్సియు బిల్డింగ్ వద్ద సంచరిస్తున్న జింక అని ఇప్పుడు మీకు ఒక వీడియో ఇక్కడ చూస్తే అదే ఇంటి ముంగల పోతే ఎవరో దాణా పెట్టిరట అదొక అది వీడియో ఇక్కడ వీడియో కనబడుతుంది. అంటే అంటే ఆడ ఎస్సీయు అని రాసో లేకపోతే గచ్చిబౌలి కంచె గచ్చిబౌలి అని పక్కన ఏంటనే బోర్డు ఉందా? ఏడ సంచరిస్తే ఆడ సంచరించిన అన్ని ఆడ నుంచి బయటకు వచ్చిన జింకలు అయితాయా? నాకు చెప్పు, నువ్వు ఒక్కసారి చెప్పు. జింకలు నిన్న ఏదో ఒకటి దుప్ప వచ్చి ఎవరింటి ముంగల్లో వాళ్ళు దాహానికి నీళ్లు పెడితే అది కూడా ఆడ నుంచే వచ్చిందట. అంటే దేశం మీద ఎక్కడి నుంచి ఏడ జంతు పక్షులన్నీ తిరిగితే ఇక అన్నీ అక్కడి నుంచి వచ్చినట్టేనా? అది అడవి, ఎండిపోయిన అడవి. ఇది దున్నుతున్నప్పుడు ఇది సరే, మరి మొన్న నెమళ్ళ కథ ఏంది? నెమళ్ళ అరిపోయింది. అది అవి ఎక్కడి నుంచి వచ్చినాయి? సడన్గా ఏవి కావాలంటే అవి వచ్చేస్తున్నాయి. జింకలు కావాలంటే జింకలు, నెమళ్ళు కావాలంటే నెమళ్ళు, ఇంకా సింహాలు పులులు కూడా వస్తాయేమో వీళ్ళ లెక్కపోటీ చూస్తే. ఇవన్నీ కాదు. నీకు రేవంత్ రెడ్డి అది అమ్ముతాడా అమ్మడా అనేది పక్కన పెడదాం. డెవలప్మెంట్కు వ్యతిరేకమా చెప్పు, నాకు అడుగుతున్నా నేను. డెవలప్మెంట్కి వ్యతిరేకమా? ఇది ప్రభుత్వ స్థలం అని ఒప్పుకుంటున్నావు, ఇది ప్రైవేట్ స్థలం అని ఒప్పుకుంటున్నావు? ఒక్కసారి ప్రజలకు క్లారిటీ ఇవ్వండి. బీజేపీ వాళ్ళకి అడుగుతున్నా నేను. గీడ కాదు 400 ఎకరాల లొల్లిగడ 4000 కిలోమీటర్లు చైనా మన దేశంలోని ఆక్రమించుకొని అక్రమంగా ఎంటర్ అయ్యారు. ఫస్ట్ ఆడబోయి కొట్లాడుండి బీజేపీ వాళ్ళు మోదీని నిలదీయండి. మన దేశానికి విదేశోడు చొరబడ్డాడు, మన దేశం స్థలాన్ని అంతా ఆక్రమించుకుంటున్నాడు. రాబోయే కొన్ని సంవత్సరాలలోనో కొన్ని రోజులలోనో మన దేశానికి విదేశీల వల్ల నష్టం జరగబోతుంది, దాడులు జరుగుతాయి, మన దేశం మీద మరో యుద్ధం జరగబోయే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఇండ్లు కన్స్ట్రక్షన్ చేసుకుంటారు, కిలోమీటర్ల దూరము, వేల కిలోమీటర్ల దూరంలో దేశాన్ని వాళ్ళు ఆక్రమించుకుంటున్నారు. దాని మీద కొట్లాడుండి 400 ఎకరాలు కాదు 4000 కిలోమీటర్ల దూరం విస్తరణ జరిగింది. ఇప్పటికే చైనా వాళ్ళ వల్ల 1 ఇంచు కూడా ఎవ్వరు కూడా ఆక్రమించుకోలేదని ఒక బీజేపీ వెధవ పార్లమెంట్లో మాట్లాడుతున్నాడు. సిగ్గుందా శరం ఉందా అంటున్నా. లైవ్ ఎవిడెన్స్లు తీసుకొని వచ్చి గూగుల్లో సెర్చ్ చేస్తే క్లియర్గా కనబడుతుంది. అయినా కానీ అబద్ధం మాటల్ని సృష్టించి దాన్ని తీసుకొని వచ్చి పార్లమెంట్లో మాట్లాడి తెలంగాణ ప్రజల్ని, భారతదేశం ప్రజల్ని భ్రమ పెడుతున్న బీజేపీలకు ఇక్కడ కేంద్ర మంత్రి ఒకడు ఉన్నాడు కదా, ఇద్దరు చచ్చిండ్రు ఇక్కడ కేంద్ర మంత్రి. ఆ ఇద్దరికి పనిపాటి ఎట్లన్నా లేదు. ఎట్లన్నా మా రాష్ట్రానికి ₹1 నిధులు తెచ్చేది లేదు, సచ్చేది లేదు. ఆననన్న పార్లమెంట్ దేశ రక్షణ కోసం అన్న ఏమన్నా రోడ్లు తెచ్చి మాట్లాడుండి. ఈరోజు ప్రభుత్వము నిజంగా ప్రభుత్వంకు చిత్తశుద్ధి లేదా? అంటే సుప్రీంకోర్టు తీర్పును కూడా మీరు అగౌరవపరుస్తున్నారా? అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇది ప్రభుత్వంది కాదు ఎస్సీయూది అని మీరు ఇంకా ఖండిస్తుంటే మీ అయ్యే వేసినటువంటి కేసుల్ని మీ అయ్యే ఎవరి తరఫున కొట్లాడిండో ఒకసారి చెప్పండి. ఈరోజు నేను అడుగుతున్న బీజేపీ వాళ్ళకి ఇద్దరిని నేను ప్రశ్నిస్తున్నా. వీళ్ళు ఎవరైతే విద్యార్థులు రెచ్చగొట్టి ఈరోజు అమానుషాన్ని సృష్టించాలనే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళిద్దరిని నేను ప్రశ్నిస్తున్నా. ఒకవేళ దేశ సంపద కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించి ఈరోజు దేశంలో 170 సంస్థల్ని 65 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ సృష్టిస్తే, ప్రభుత్వాలు సృష్టిస్తే, మరి మీరు వచ్చిన తర్వాత 30-40 పెద్ద సంస్థల్ని, భారతదేశ నిర్మాణం జరిగినటువంటి సంస్థల్ని మీరు అమ్మేసిండ్రు. ఐపీఎల్ని అమ్మేసిండ్రు, బీపీఎల్ని అమ్మేసిండ్రు, మీరు బిఎస్ఎన్ఎల్ని అమ్మేసిండ్రు, రోడ్లను అమ్మేసిండ్రు, రేళ్లను అమ్మేసిండ్రు, దేశ సంపదను అమ్మేసిండ్రు, అన్ని ప్రైవేటీకరణ చేసిండ్రు, ఎల్ఐసిని అమ్మేసిండ్రు. ఇన్ని అమ్మేసిన మీరు ఈరోజు వచ్చి ప్రభుత్వ భూమిలో డెవలప్మెంట్ చేసి ఆక్షన్, ఒకవేళ అది అమ్ముతే కనుక ఓపెన్ ఆక్షన్ పెట్టి ఏ రామేశ్వరరావుకో లేకపోతే ఏ రాజపుష్ప వెంకటరామరెడ్డికో ఎవరికో అంటగట్టే భూములు కావవి. మీ బాధల్లా నేను అనుకుంటున్నా చిన్న లాజిక్ ఎట్లా మర్చిపోయినావు రేవంత్ అన్న? వాళ్ళకి అళ్ళ నుంచి మెగా కృష్ణారెడ్డికో లేకపోతే రాజ్ పుష్పకో లేకపోతే రామేశ్వరరావుకో ఒక 50 ఎకరాలు ఇచ్చి 350 ఎకరాలలో ఇది ప్రభుత్వ భూమి అని గిట్ట ప్రకటించింటే వీళ్ళ నోర్లు ఎవ్వరు తెలియకుండే రేవంత్ అన్న. చిన్న లాజిక్ మర్చిపోయినావు. 50 ఎకరాలు వాళ్ళకి ఇచ్చేసింటే ఇల్లొల్లి సప్పుడు ఉండకుండా ఎస్సీయూది కాదు గవర్నమెంట్ది అని నీకు పాలాభిషేకం చేస్తుర్రు రేవంత్ అన్న. ప్రతిపక్షాలకో లేకపోతే మహిళకో భూమి ఇస్తే ఈ సమస్య సాల్వ్ అయిపోతుంది. ఇంతకు ముందు ఇచ్చిన 50 ఎకరాలు ఇళ్ల నుంచే కదా. ఆ రోజు పర్యావరణ పరిరక్షణ లేదా వీళ్ళకి అని అడుగుతున్నా. ఎవరిని అడిగి ఇచ్చిండ్రు 50 ఎకరాలు రామేశ్వరరావుకి? ఎందుకు ఇచ్చిండ్రు? ఎందుకు ఎంటర్ అయ్యిండు ఆ భూమిలోకి? దానికి ఆన్సర్ ఇప్పటిదాకా ఎందుకు? ఒకవేళ ప్రభుత్వ ఆస్తుల్ని మేము వచ్చిన తర్వాత వాపస్ తీసుకుంటాము అని అంటారు కదా. అంటే ఒక ప్రభుత్వం అమ్మినా ఇంకో ప్రభుత్వం వాపస్ తీసుకునే సాధ్యమయ్యే పనేనా? సరే, సాధ్యమయ్యే పని కాదు. రామేశ్వరరావుకి 50 ఎకరాలు ఇచ్చినావు, వాపస్ ది. ఫస్ట్ వాపస్ తీసుకోవి. నువ్వు ఓడిని అడిగిచ్చినావు 50 ఎకరాలు.
మీరు గవర్నమెంట్ లో ఉన్నారు, మీరు వాపస్ తీసుకోవచ్చు కదా. అట్లా అట్లా చేసేది సాధ్యమయ్యే పని కాదు అని మేము అంటున్నాము. అమ్మేసినాక సాధ్యమయ్యే పని కాదని మేము అంటున్నాము. మరి ఈ రోజు మేము వాపస్ తీసుకుంటామంటే కళ్ళల్లో దాని మీద పడదా? 3.5 ఏళ్లలో అధికారంలోకి వస్తాం. విను, నాకు ఇంకా ఎస్సీ ఇది పూర్తిగా చెప్పాలి. 400 ఎకరాలు మా హయాంలో ఈ కేసు మేము గెలవకపోతిమి. 400 ఎకరాలు అమ్ముకునే అదృష్టం మాకు కలగకపోయే. రేవంత్ రెడ్డి ఈరోజు ప్రజల అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రభుత్వ అభివృద్ధి కోసం ఆ భూమిని కేసు కొట్లాడి వాపస్ తీసుకొని ప్రభుత్వానికి ఆ భూమిని వాపస్ తీసుకొచ్చిండు. కాబట్టి బాధెల్లా ప్రజల్లో, లేకపోతే ప్రభుత్వమో కాదు. నా హయాంలో 400 ఎకరాలు వచ్చింటే ఇంకో 40,000 కోట్లు మా ఖజానాలలో నిండుతుండే. అది రానియకుండా చేసిన రేవంత్ రెడ్డి మీద ఇలాంటి మాటలు మాట్లాడాలి అనే మాట్లాడుతున్న తప్పించి ఏ ప్రజల మీదనో, ఏ విద్యార్థుల మీదనో, ఏ పర్యావరణ రక్షణ మీదనో, కనీసం జంతు సంరక్షణ మీద కూడా వాళ్ళకి లేదు. నేను ఒకటి అడుగుతున్న, చిన్నజీఆర్ స్వామి 100 ఎకరాలలో అక్కడ భూమి కట్టిండు. ₹1 ఎకరా ధారాదత్తం చేసినావు కదా నువ్వు. ఆంధ్ర వాళ్ళు ఇక్కడ వచ్చి కడితే నేను అడుగుతున్నా, తెలంగాణలో ఎవరన్నా కడతా అంటే అన్ని ఎకరాలు ఇచ్చినావా నువ్వు గతంలో? మరి ఆడ కూడా కొండలు, గుట్టలు, పర్యావరణ రక్షణ అన్నీ ఉండే కదా, ఎందుకు ఇచ్చినావు అని అడుగుతున్నా. అదొక్కటే కాదు, చుట్టుపక్కల 100,000 ఎకరాలు నువ్వు ఈరోజు రామేశ్వరరావు భూముల కోసం నువ్వు అక్కడ తీసుకొని పోయి ఆయనకి ఇచ్చినవా లేదా తెలియదా మాకందరికి? ఇప్పుడు ప్రధానంగా సుజాత గారు, సరే మీరు సమాధానం వాళ్ళ దగ్గర నుంచి రావాలి. 100 ఎకరాలు ఈరోజు అక్కడ ఏదైతే దేవాలయం కట్టినో దాని చుట్టుపక్కల 2,000 ఎకరాలు రామేశ్వరరావు డెవలప్మెంట్ చేస్తున్నాడా లేదా? ఆ డెవలప్మెంట్ కోసమే దేవాలయం అనే పేరు మీద, హిందువులం అనే పేరు మీద ముసుగులో దేవాలయం కట్టించినట్టే కట్టించి ₹1 ఎకరా ఇచ్చి వెనకాల ఉన్నటువంటి భూములన్నీ, చుట్టుపక్కల ఉన్నటువంటి భూములు రామేశ్వరరావు స్థలాలు, అక్కడ వెంచర్లు చేయాలి, ప్లాట్లు అవ్వాలి, 1,000 కోట్లు సంపాదించాలి, లక్షల కోట్ల ఆదాయము కొంతమందికే చెందాలి, తెలంగాణలో అయినా సరే భారతదేశంలో అని మీరిద్దరు కుమ్మక్కయి, బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు కుమ్మక్కయి రామేశ్వరరావు కంటగట్టిన భూములు మనకు తెలియదా? అంతెందుకు, యాదాద్రి భువనగిరిలో, యాదాద్రి చుట్టుపక్కల కవితకి 100 ఎకరాలు ఉన్నాయి. అవన్నీ ఈరోజు దున్నేస్తే పర్యావరణ రక్షణ వెంచర్లు చేస్తున్నటువంటి 100 ఎకరాలలో పర్యావరణ రక్షణ జరగొద్దా? బట్టగాల్చి మీదేస్తురా కాలువ సుజాత, లేకపోతే ఆధారాలు ఉన్నాయా? కవితకు భువనగిరిలో యాదగిరిగుట్ట చుట్టూ 100 ఎకరాలైన ఆధారాలు ఉన్నాయా? 100 ఎకరాలు బినామీల పేర్ల మీద ఉంటాయి. ఆధారాలు ఏడు నుంచి ఆధారాలు దొరికితే ఇప్పటిదాకా ఎట్లయితే జైలుకి, తిహార్ జైలుకు పోయిందో ఇంకోసారి ఇక జీవితం అంతా బయటికి రాకుండా ఆమెను జైలుకు పంపించడం కాదు. నేను ఎన్నోసార్లు చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా, మీ దగ్గర 1,000 కోట్ల ఆస్తులు, లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి? నువ్వు బ్యూటీ పార్లర్ నడుపుకుంటుంటే మీ అన్ననేమో చిప్పలు కడుతుండే అమెరికాలో. మీ ఇద్దరికి కనీసం ఆమె ఒకసారి ఏదో ఇంటర్వ్యూలో అన్నది, నా దగ్గర అంత డబ్బు ఎక్కడిది, ఒక వాచ్ కొనిచ్చే నేను సంపాదిస్తున్నా, ఏదో మా ఆయనకు వాచ్ కొనిచ్చిన, మా దగ్గర కనీసం ఏ డబ్బులు లేవు, అద్దె ఇంట్లో ఉంటున్నా అన్నటువంటి అఫిడవిట్లో పెట్టినటువంటి కవితమ్మకి 125 కోట్ల రూపాయలతో ఇల్లు ఎక్కడి నుంచి వచ్చింది? భువనగిరి చుట్టూ, నిజామాబాద్ చుట్టూ ఎక్కడెక్కడనో 100 ఎకరాలు అన్యాకృతం చేసి ఈరోజు దాన్ని పర్యావరణ రక్షణ లేకుండా పొల్యూషన్ చేసి 100 ఎకరాలు వెంచర్లు చేసి ఈరోజు అమ్మినటువంటి భూములన్నీ కూడా అటవీ ప్రాంతాల భూములో, లేకపోతే సాగు చేసుకుంటున్నటువంటి భూములో, లేదా ప్రభుత్వంలో ఇవి కొండలు గుట్టలు ఉన్నటువంటి భూములో మార్చుకున్నటువంటివి, ధరణి పేరు మీద మార్చుకున్నటువంటి భూములు కావా తల్లి? మీరు మమ్మల్ని ఎత్తేసి కావాలని మీరు మమ్మల్ని కెలికి మీరు చేసినటువంటివన్నీ బయటికి తీసుకునే పరిస్థితి మీరే చేస్తుర్రు. రేవంత్ రెడ్డి సొంతంగా అమ్ముకుంటుండా ఇవి? నాకు చెప్పు. సొంతంగా నాకు అవన్నీ అనవసరం. 400 ఎకరాలు అమ్ముతాడా అమ్మడా సెకండరీ. ఇంకా అమ్ముతా అనే మాట ఎవడు కూడా చెప్పందే, వీళ్ళు పుక్కార్లు పుట్టిస్తాడు. అమ్ముతాడా అమ్మదా సెకండరీ. అమ్మినా కూడా రేవంత్ రెడ్డి ఇంటికి అవి చెప్పు. ఏడైతే తెల్లాపూర్లోనో ఎక్కడనో అది 100 కోట్లకి ఎకరా అమ్మిండు కదా, దాని పక్కన కవిత కోకాపేట, దాని పక్కన ఉన్న కవిత భూములు రేట్లు పెరగాలి, కేటీఆర్ భూములు రేట్లు పెరగాలని అక్కడ ఒక్క చోటనే ఒక 5 ఎకరాలు, 10 ఎకరాలు, 30 ఎకరాలు అమ్మిను మీరు. దానికోసం పక్కలున్నన్ని పెరగడం కోసమే ఇది 100 కోట్లకు 5, 6, 10 ఎకరాలలో 100 కోట్లు పోతే పోయేదేముంది, గవర్నమెంట్కి వస్తాయేమో. కానీ అక్కడ పక్కలో ఉన్నటువంటి కవిత 100,000 ఎకరాల భూముల రేట్లు పెరగాలనే కదా మీరు ఆడ సడన్గా 100 కోట్ల రూపాయలకు ఎకరం అమ్మేసి మీరు అమ్ముతేనేమో 100 కోట్లకు పోయినాయి. మేము ఈరోజు ప్రభుత్వ ఆస్తులు డెవలప్మెంట్ చేయాలి, పెద్ద పెద్ద కంపెనీలు వస్తాయి, హైదరాబాద్ని అభివృద్ధి చేయాలి, 4వ సిటీగా మార్చాలి, దేశంతోనే మేము పోటీ పడాలి, రాష్ట్రాలతోని కాదని మేము కాన్సెప్ట్ తీసుకొని పోతే ఈరోజు మీరు మమ్మల్ని ఎందుకు అంటున్నారు? ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.